ప్రస్తుతం స్కూల్లో అమలవుతున్న కార్యక్రమాలు వాటి అబ్రివేషన్స్ గురించి చూద్దామండి. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఎఫ్ఎల్ఎన్ అనగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇది 1-2 తరగతులకి ఉద్దేశించబడిన కార్యక్రమం. అలాగే టర్ల్ అనగా టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. ఇది 3rd to 5th క్లాస్ కోసం అమలవుతుందండి. ఇందులో తెలుగు అండ్ మ్యాథ్స్ మీద కృత్యాలు నిర్వహిస్తారు. అలా చూసుకుంటే లిప్ అంటే లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఇది 6th క్లాస్ నుంచి 8th క్లాస్ కోసం ఉద్దేశించబడింది. ఫస్ట్లో ఈ ప్రోగ్రామ్ అనేది లెర్నింగ్ ప్లేస్లో లాంగ్వేజ్ ఉండేదండి, ఆ తర్వాత మార్చడం జరిగింది. 4th వన్ సాల్ట్ అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆల్రెడీ ఎగ్జామ్స్లో టర్ల గురించి సాల్ట్ గురించి ఇవ్వడం జరిగిందండి. సో ఎఫ్ఎల్ఎన్ అండ్ లిప్ మీద నెక్స్ట్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. సో అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లిప్ అనేది కేవలం 10 జిల్లాల్లో మాత్రమే అమలు అవుతుంది. ఎఫ్ఎల్ఎన్ లిప్ అనేవి నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్కి వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. దీని కాల వ్యవధి 2 years అండి. అలాగే టీపీడీ అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండి. ఫిర్కీ యాప్లో నిర్వహిస్తారు. ఈ ట్రైనింగ్స్ నిర్వహిస్తారండి. టీపీడీ అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండి. 7th వన్ దీక్ష డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష అంటే ఈ దీక్షలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ముగ్గురు కూడా ఇందులో అవకాశం ఉంటుందండి. IMMS అంటే ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్. అంటే స్కూల్లో ఉన్న శానిటేషన్ గురించి కానీ అలాగే మిడ్ డే మీల్స్ గురించి కానీ ఈ యాప్ అనేది పనిచేస్తుందండి. అంటే రోజు ఫొటోస్ తీసి ఈ యాప్లో అప్లోడ్ చేయాలి. అలాగే యూడేస్ ప్లస్ ఇంతకుముందు చైల్డ్ ఇన్ఫో ఉండేదండి, బట్ ఇప్పుడు చైల్డ్ ఇన్ఫో లేదు. ప్రజెంట్ దేశం మొత్తం మీద యూడేస్ ప్లస్ అమల్లో ఉందండి. ఇందులోనే విద్యార్థి యొక్క వివరాలు మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూడేస్ ప్లస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. యూడేస్ ప్లస్ చాలా ఇంపార్టెంట్ అండి, మన స్కూల్లో ఎక్కువగా ఉపయోగిస్తామండి. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. అలాగే 10 నెంబర్ అండి. ఈ యూడేస్ ప్లస్ లో పిల్లల యొక్క వివరాలు నమోదు చేసినప్పుడు ఆ పిల్లవాడికి 12 అంకెల పెన్ నెంబరు ఇవ్వడం జరుగుతుంది. అది పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. అలాగే మరో ముఖ్యమైన కార్యక్రమం నిపుణ్ భారత్, చాలా ఇంపార్టెంట్ అండి. నిపుణ్ భారత్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. నిపుణ్ భారత్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే చూసుకుంటే 12th వన్ విద్యా ప్రవేశ్. ఫస్ట్ క్లాస్కి అమలు చేస్తానండి. ఇది 90 రోజుల కార్యక్రమం. అలాగే విద్యా ప్రవేశం పిల్లల్ని పాఠశాలలో చేర్పించడం కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమం విద్యా ప్రవేశం. ఇదే విద్యా ప్రవేశ్ అయితే ఇది 90 రోజుల కార్యక్రమం, ఫస్ట్ క్లాస్కి ఉద్దేశించబడినది. అలాగే జ్ఞాన ప్రకాశ్ అంటే 1-2 క్లాసులకి ఎవరైతే టీచర్ డీల్ చేస్తారో వాళ్ళ కోసం ట్రైనింగ్ ఏంటి విద్యా ప్రవేశ్ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అలాగే జ్ఞాన జ్యోతి అంటే
అంగన్వాడీ టీచర్లు అండి. అంగన్వాడీ టీచర్ యొక్క సామర్థ్యాలు పెంచడం కోసం పెడుతున్న కార్యక్రమం జ్ఞాన జ్యోతి. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అండి. ఇది ఇంతకుముందు జగనన్న గోరుముద్ర ఉండేది, ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అండి. ముఖ్యంగా ఈ పథకంలో భాగంగా వారానికి 5 గుడ్లు ఇస్తారండి. అలాగే 3 చిక్కీలు ఇస్తారు, 3 రోజులు రాగి జావ పెడతారు, 4 వారాలకి 4 రంగులతో మనకి ఎగ్స్ అనేది సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే 70th వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అండి. అయితే దీని పాత పేరు జగనన్న విద్యా కానుక అండి. ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో లేని వస్తువు అనే ఇవ్వచ్చండి. మొత్తం ఇందులో 7 వస్తువులు సరఫరా చేస్తారండి. అందులో బ్యాగు, షూసు, 2 జతల సాక్సు, 3 జతల యూనిఫామ్, బెల్ట్, టెక్స్ట్ బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ. చూసుకోండి, మొత్తం ఈ 7 ఐటమ్స్ ఇస్తారండి. ఈ 7 ఐటమ్స్ మీద మీకు అవగాహన ఉండాలి. బ్యాగు, షూస్, 2 జతల సాక్స్లు, 3 జతల యూనిఫామ్, బెల్ట్, టెక్స్ట్ బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ. అదే హై స్కూల్కి అయితే ఇక్కడ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తారండి, ప్రైమరీలో పిక్టోరియల్ డిక్షనరీ ఇస్తారు. అలాగే 18th వన్ తల్లికి వందనం. ఈ యొక్క పథకం యొక్క పాత పేరు ఏంటంటే జగనన్న అమ్మఒడి అండి. ఈ జగనన్న అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో మార్చడం జరిగింది. ఇందులో విద్యార్థికి 75% హాజరు ఉంటేనే ఈ పథకం అమలు అవుతుంది. అలాగే మనబడి మన భవిష్యత్తు. ఈ పథకం పాత పేరు మనబడి నాడు నేడండి, కొత్త పేరు మనబడి మన భవిష్యత్. ఇందులో 10 రకాల కాంపోనెంట్స్ అనేవి ఉంటాయండి. ముఖ్యంగా ఇవన్నీ కూడా రాబోయే టెట్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉందండి. సో ప్రతి ఒక్కరు ఒకసారి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. వీలైతే మీరు ఈ నోట్బుక్లో రాసుకోండి. చాలా డిఎస్సికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.